నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లయప్రియ. హాయ్ లయప్రియ. హలో సార్. మీ నాన్నగారు తమిళ్ విద్వాన్ అన్నారు. అవును సార్. తాతగారు కూడా తమిళ్ విద్వాన్ కదా? అవును సార్. నీకేమైనా పర్కషన్ ఏమైనా నేర్పించడానికి ట్రై చేశారా? యాక్చువల్లీ ఎస్ సార్. చైల్డ్హుడ్లో డోల్కి ముందర దంత్రం మీద ప్రాక్టీస్ చేస్తారు కదా, సో వాయిపించేవారు. ఓకే. నట్టువంగం తర్వాత కున్నకొల్లు అంటారు, తాకిటికిట తగదిక్కిట. అవన్నీ చెప్తావా? ఎస్ సార్. చెప్పేదానివి. ఎస్ సార్. అంటే వోకల్ మీద వచ్చిన తర్వాత ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టించారు. గుడ్. ఇవాళ ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? నేను ఈరోజు పాడబోయే పాట మ్రోగింది కళ్యాణ వీణ, చిత్రం కురుక్షేత్రం, సంగీతం రాజేశ్వరరావు గారు, పాడినవారు ఎస్పి బాలు గారు, పి సుశీల గారు, సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్. మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలో పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో, నీలిమప్పుపై నేలిఖించిన లేఖలందుకున్నావో, ఆ లేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా, ఆ లేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా, కలవరించి 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 పులకిత తనులత నిను చేరుకోగా, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ. మత కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా, మయూరాంగణలు ఆట వెలుదులై లయలహరులపై ఆడగా, నా యోగమే ఫలించగా, ఆ దైవమే కరుణించగా, నా యోగమే ఫలించగా, ఆ దైవమే కరుణించగా, సుమశరుడే పురోహితుడై, సుమశరుడే పురోహితుడై, శుభముహూర్తమే నిర్ణయించగా, మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలో
నైస్ ప్రియా. నీకు ఇది అలవాటైన పాటేనా? కాదు కదా? లేదు సార్. తెలుస్తున్నది. లెట్స్ గో ఓవర్ టు ద జడ్జెస్ అండ్ సీ వాట్ దే సే. జడ్జెస్ ప్లీజ్. లయప్రియ నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళు నేర్చుకున్నావు? ఎన్నాళ్ళు పాటను సాధన చేసావమ్మా? 8 to 9 days సార్. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న నేపథ్యం కూడా నీకు ఉంది కదా? ఉంది సార్. బాగుంది. చాలా వరకు బాగా పాడావు, కానీ చాలా చోట్ల ఇంకా ఆ స్థాయికి చేరాలని నా ఉద్దేశం. సాంకేతికంగా చాలా చాలా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నాకు అనిపించింది, మొత్తం మీద ఒక వాక్యంలో చెప్పేస్తా, పాట పాడడానికి సంబంధించిన ఒక ఆకలి కావాలి. ఆ ఆకలి ఉండాలి. అంటే ఇది జారిపోతే నాకు దొరకదేమో అన్నంత తొందర, ఆతృత, ఒడిసి పట్టుకోవాలన్న ఆ బలమైన కాంక్ష కావాలి. అది నీలో వచ్చినప్పుడు ఈ పాట మరింత అందంగా ధ్వనిస్తుంది. రావాలి, ఎందుకంటే నీకంటే చాలా పెద్దవాణ్ణి, ఈ మాట నీకు చెప్పాలి, వస్తుందని నమ్ముతున్నా. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. లయప్రియ నమస్తే పేరుకు సార్. తగినట్టు మీరు యువర్ టెంపో సెన్స్ చాలా బాగుంది. అంటే యు సింగ్ ఇన్ టెంపో, థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప విషయం. కానీ పాట అనేది ఇప్పుడు మ్రోగింది కళ్యాణ వీణ లోపల ఉండిపోతుంది. మ్రోగింది కళ్యాణ బయటకు రావాలి, అప్పుడే ఇట్ కెన్ కనెక్ట్. ఇట్ ఈస్ నాట్ రీచింగ్ అస్, అది లోపలే ఉండిపోతుంది. సో షేర్ ఇట్ విత్ యూ విత్ ద వరల్డ్. యువర్ మ్యూజిక్ ఈజ్ సో బ్యూటిఫుల్. యూఆర్ ఓన్లీ షేరింగ్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. షేర్ ఇట్ విత్ ద వరల్డ్. అదేం లేదు, అదొక కాన్ఫిడెన్స్ అంతే. లవింగ్ యువర్ ఆర్ట్, లవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ యువర్ మ్యూజిక్, అది రాగానే ఇట్ కమ్స్ అవుట్. మ్రోగింది కళ్యాణ, మ్రోగింది కళ్యాణ, తేడా ఉంది. సో జస్ట్ ఎంజాయ్ ద ఫ్లో. టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ఈ పాటలో పాల్ రాజ్ గారు, జోగారావు గారు, వాట్ తబలాలో సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ లయప్రియ. థ్యాంక్ యూ సార్. గుడ్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చింది, ఇలా మూమెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లైబ్రియా, డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? ఎస్ మ్యామ్. ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మ్యామ్. అసలు నేను వీళ్ళ గురించే మాట్లాడాల. ఫస్ట్ అయితే మా మదర్, దాని తర్వాత మా ఫాదర్, దాని తర్వాత నా తమ్ముడు. అన్ని అందరితో నువ్వు షేర్ చేసుకుంటావు అంటే నీ క్లోజ్ పీపుల్తో? ఎస్ మ్యామ్. A to Z. నేను ఏది దాచాను పేరెంట్స్ దగ్గర. ఏది దాచవా? ఓకే, దట్స్ యువర్ నేచర్, దట్స్ యువర్ పర్సనాలిటీ, దట్స్ గుడ్. అలాగే సంగీతం కూడా దాచుకో, నోట్స్ లోపల దాచేసుకోకు, మా అందరితో షేర్ చేయి. యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ వాయిస్. అదే కదా గొప్ప క్వాలిటీ. ఎస్ మ్యామ్. చాలా మందికి ఉండదు. వై యూ హియర్ టుడే? బికాస్ యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్. ఇట్ హ్యాస్ క్లారిటీ ఇన్ ఇట్, క్వాలిటీ ఇన్ ఇట్. సో ఏమైపోతుందంటే నీకు కూడా ఆ లంగ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కొంతమందికి ఒక రేంజ్కి మించి మనం పుష్ చేయలేం కూడా, కానీ పుష్ చేయకపోతే మనం ఎంత దూరం వెళ్తాం అనేది కూడా మనకు తెలియదు. ఎస్ మ్యామ్. కాబట్టి సాధన చాలా అవసరం. ప్లీజ్ ప్రాక్టీస్ వెల్. ఓకే మ్యామ్. చాలా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. విజయప్రకాష్ గారు చెప్పినట్టుగా మీకు లయం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి శృతి కూడా ప్రాబ్లం ఏమీ లేదు. నీ స్వరస్థానాలన్నీ పక్కాగా ఉన్నాయి. ద సాంగ్ వాజ్ జస్ట్ మిస్సింగ్ దట్ సోల్. నీకు అది ఆ టెన్షన్ అనుకుంటా, ఆ సాంగ్ ఫెమిలియారిటీ లేదన్న ఒక టెన్షన్ ఉన్నట్టు అనిపించింది నాకు, అంతేనా? సార్ అండ్ వాయిస్ కూడా, వాయిస్ ఇంకా నీకు వాయిస్లో It's ఏదో not helping. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదో ఇరుక్కున్నట్టు ఫ్రీగా నా వాయిస్ బయటకు రాలేకపోతుంది. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ప్రెజెంట్ ఇట్, బట్ ఐ హోప్ యూ ఫిగర్ ఇట్ అవుట్ రియల్ సూన్. ఎస్ సార్. సింగింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ పక్కా. అది లైక్ యూ సెడ్ నీకు వాయిస్లో ప్రాబ్లం ఉన్నట్టుంది, దానివల్ల నీ టెన్షన్ పాటలో తెలుస్తున్నది అంతే తప్ప దేర్ ఇస్ టెక్నికలీ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. ద సోల్ వాజ్ జస్ట్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ స్టాపింగ్ దట్ వాట్ ఎవర్ ఇస్ hindering your voice is stopping the soul from coming out. ఎస్ సార్. But great effort, lovely song నువ్వు సెలెక్ట్ చేసుకుంది కూడాను. Thank you, Thank you so much. థ్యాంక్ యూ All the best. We'll Thank you, hope everything will go well. థ్యాంక్ యూ సార్.